ప్రజలను పేదరికం నుంచి బయటపడేసే P4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జూన్లోగా హంద్రీ నివా జలాలు పాలారు వాగు తెచ్చి దానిపై చెక్ డ్యాంలు నిర్మిస్తామని వెల్లడించారు. కుప్పంలో 2 రోజుల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని ద్రావిడ వర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ లో ఆనాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైఎస్ఆర్సీపీ హయాంలో 4% అభివృద్ధి తగ్గిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళిక రచించామని పేర్కొన్నారు. ఏటా ఏ అభివృద్ధి పనులు చేయాలో ప్రణాళికలు రచించామని తెలిపారు. కుప్పంకు పెట్టుబడులు తీసుకొస్తామని, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని, టీడీపీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో మరో జెండా ఎగరలేదని గుర్తు చేశారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే, ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం. మా ఆలోచన ఆ రోజు, అప్పట్లో 4 రాష్ట్రాలున్నాయి, ఇప్పుడు 5 రాష్ట్రాలైనాయి. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు, నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం. దానికి కారణం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, కేరళ ఎటు కలవలేదు కాబట్టి 4 రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడెపల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం. తెలుగువాడు చిరునామా కావాలని నేను టెక్నాలజీని ప్రారంభించాను. ఎవ్వరికీ తెలియని రోజుల్లో ఐటీని ప్రోత్సహించింది, ఐటీని పెంచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1999 విజన్ 2020 తయారు చేశాం. హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది హైటెక్ సిటీ. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం. ఎల్ఎన్టీ వచ్చి కట్టారు, వాళ్లే డబ్బులు పెట్టారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరికి కాలేజీలు ఇచ్చాం. దాంతో చదువుకొని మల్టిప్లర్ ఎఫెక్ట్ వచ్చింది. అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం. తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాని పరిస్థితి, ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. 2024 ఇప్పుడు 25కి వచ్చాం. 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది. భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణకు వస్తామన్నంటే, అది హైదరాబాద్ నుంచి వస్తామన్నంటే అది ఆ రోజు ఇచ్చిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో అధికారంగా వస్తానని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోయాం. 5 సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం. 13.5% CAGR అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు? 1% ఎక్కువ అభివృద్ధి అయితే, గ్రోత్ వస్తే 16,000 కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 16,000 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి.